నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మార్కాపురంలో నేడు నూతన జిల్లా పరిపాలనా కార్యాలయం ప్రారంభం. పశ్చిమ ప్రాంత ప్రజల కలను సీఎం సాకారం చేశారన్న మంత్రి డోలా. కర్నూలు జిల్లా పాలకుర్తి వద్ద లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 4 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జనవరి 4న భోగాపురం రన్వేపైకి తొలి విమానం. జూన్ కల్లా పనులు పూర్తి చేసేలా సమాయత్తం. వికసిత భారత్ లక్ష్య సాధనపై మిషన్ మోడ్లో సంస్కరణలు. బడ్జెట్ ముంగిట ఆర్థికవేత్తలతో ప్రధాని సమాలోచనలు. జర్మనీ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీ. ఖజానాకు కన్నం వేసి 316 కోట్ల సొత్తు లూటి. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 4 తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కళ్యాణదుర్గం నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున తుని నుంచి అనంతపురానికి జీడిపప్పు లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి డ్రైవర్ స్వామి సజీవదహనమయ్యారు. అదే వాహనంలో పక్కనే ఉన్న వాహన యజమాని కందిపల్లి జయరామరెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్లో యజమానిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మంచి దాంట్లో మంచి మార్కాపురం నూతన జిల్లా పాలనకు తాత్కాలిక భవనాలు సిద్దమవుతున్నాయి. తర్లుపాడు రోడ్డులోని వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తాత్కాలిక కలెక్టర్ కార్యాలయంగా అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన కలెక్టర్ కార్యాలయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రారంభించనున్నారు. దానికి అనుగుణంగా రాత్రే ఏర్పాట్లు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దగ్గరుండి కార్యాలయ పరిసరాలు, రహదారులను శుభ్రం చేయించి విద్యుత్తు తదితర సౌకర్యాలు కల్పించారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి పోలీసులకు జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. వ్యాపారుల ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పొదిలిలో ఈ నెల 24న షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్లోడ్ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో అవినాష్ అనే వ్యాపారికి పట్టణ ఎస్ఐ వేమనకు మధ్య వివాదం రేగింది. తర్వాత రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఎస్ఐ తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్కు పంపుతూ 2 రోజుల క్రితం ఆదేశాలిచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని, సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. వైసీపీ సిద్ధాంతాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయన్నారు. వేట కొడవళ్లతో మేకపోతల తలనరికి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన వారిపై చర్యలు తీసుకున్న పోలీసులను రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బెదిరిస్తున్నారని ఆగ్రహించారు. రాజా అనే వ్యక్తి గంజాయి బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను బెదిరిస్తున్న జక్కంపూడి రాజాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. కేకు కోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం, ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు. వీటిని మళ్ళీ సమర్థించుకోవడం, దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మీరు నేర్చుకున్న జ్ఞానం విజ్ఞానం ఇదేనా అని అనిపిస్తుంది. జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. 2 దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతోందని, ప్రజల రుణం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. కడప నగరానికి శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించేందుకు బ్రహ్మం సాగర్ నుంచి 800 కోట్ల రూపాయలతో పైప్లైన్ ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. కడపలో అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది. అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. 800 కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది. ప్రక్రియ పూర్తవడం జరిగింది. వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళకి. వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. 90 MLD నీళ్లు వచ్చే విధంగా కడపకి, అంటే భవిష్యత్తు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని ఈ ప్రాజెక్టును రూపకల్పన జరుగుతూ ఉంది. కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారుజామున శ్రీవారి మూల విరాట్టుకు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. పల్లకిలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య శుభముహూర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రాబోయే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతల ఆధారంగా అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా కౌశల పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది యువత సమాచారాన్ని అందులో ఉంచింది. రాష్ట్రంలో చదువుకుని ఎక్కడా ఉపాధి లభించని యువత, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా అర్హతకు తగని కొలువులతో సర్దుకొస్తున్న వారిని ఐటీ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఆ వివరాల్ని కౌశలం పోర్టులో అందుబాటులో ఉంచింది.
ప్రస్తుతం పోర్టల్లో నమోదు కాని వారెవరైనా ఉంటే నేరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. పోర్టల్లో నమోదైన ప్రతి ఒక్కరికి ఒక లాగిన్ను ఐటీ శాఖ కల్పించింది. అందులో వారికి సంబంధించి ఒక వెబ్ పేజీ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ బయోడేటాలో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, కమ్యూనికేషన్ అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, విద్యార్హత ధృవీకరణ పత్రాలు వంటి అంశాలు కనిపిస్తాయి. సంబంధిత వ్యక్తి విద్యార్హత ఏంటి, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించాడు, సాధించిన మార్కులెన్ని, ఏఐ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఇతర ప్రొఫెషనల్ కోర్సులేమైనా చేశారా వంటి సమాచారం మొత్తం పోర్టల్లో నమోదై ఉంటుంది. ప్రతి అభ్యర్థి నాలెడ్జి ఏ స్థాయిలో ఉందనే వివరాల్ని ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అందించేందుకు వీలుగా ఐటీ శాఖ ఒక పరీక్ష నిర్వహించి గ్రేడింగ్లు ఇచ్చింది. దీని ఆధారంగా కంపెనీలు తమ అవసరాలకు కావలసిన స్కిల్స్ ఉన్న వారిని అందులో నుంచి ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాబోయే 6 నెలల్లో ఏ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, దానికి అవసరమైన నైపుణ్యాలేంటి, దీనికోసం ఏ సర్టిఫికేట్ కోర్సులు చెయ్యాలనే వివరాలు కూడా ఆయా వ్యక్తుల ఇన్బాక్స్ లో కనిపిస్తాయి. రోజు ఇంటర్నెట్ స్క్రేప్ చేసి ఏ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది ఏఐ టూల్ గమనిస్తుంది. దాంతోపాటు వివిధ జాబ్ పోర్టల్స్ కూడా పరిశీలిస్తారు. ఉపాధి అవకాశాల్ని గుర్తిస్తారు. ఇదంతా ఏఐ టూల్ ద్వారా ఆటోమేటిక్ గా జరుగుతుంది. పోర్టల్లో నమోదైన 24 లక్షల మందిలో ఉద్యోగం పొందడానికి అర్హత ఉన్న వారి ఇన్బాక్స్ లో ఆ ఉద్యోగాల ఖాళీలు కనిపిస్తాయి. యువత సమాచారం మొత్తం పెద్ద పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా ఐటీ శాఖ ఇప్పటికే అందించింది. ఉద్యోగాలిచ్చే కంపెనీలు అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తున్న మాన్స్టర్, నౌకరీ వంటి జాబ్ అగ్రిగేటర్స్ కు కౌశలం పోర్టల్ డేటాను ఐటీ శాఖ అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో అన్ని కళాశాలల్ని కౌశలం పోర్టుతో అనుసంధానం చేసేందుకు ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంజనీరింగ్ 3-4 సంవత్సరంలో ఉన్న విద్యార్థులందరికీ ఈ పోర్టల్ ద్వారా సమాచారం అందుతుంది. చదువు పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్కు వెళ్లేలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి, రాబోయే ఏడాదిలో ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండబోతాయనే వివరాలు విద్యార్థులకు, ప్రొఫెసర్లు, కళాశాల యాజమాన్యానికి వెళతాయి. ఆ మేరకు సిలబస్ మార్చుకునేలా సూచనలు అందుతాయి. ఇప్పటికే చదువు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. టెక్నికల్ స్కిల్స్ లేని వారిని గుర్తించి వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం స్కిల్ కంపెనీలను పోర్టల్కు అనుసంధానం చేసి ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానంలో కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంపొందించేలా రాబోయే 4 నెలల్లో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆ తర్వాత వారిని కంపెనీలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫేర్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలం డేటాబేస్లో ఉన్న అభ్యర్థుల వివరాలు కంపెనీలకు అందించి అక్కడే ఇంటర్వ్యూలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యమున్న వారికి అప్పటికప్పుడే ఉద్యోగాలు ఆఫర్ చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 4న మొదటి ట్రయల్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై దిగనుంది. ఢిల్లీ నుంచి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి భోగాపురం విమానాశ్రయంలో దిగనున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయి సేవలన్నీ అందుబాటులోకి వస్తాయంటున్న అప్పలనాయుడుతో ఈటీవీ ముఖాముఖి. ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మరొక అద్భుతమైనటువంటి అడుగు పడుతోంది. కొత్త సంవత్సరంలో జనవరి 4వ తారీఖున మొదటి విమానం అంటే పరిశీలన కోసం ప్రయోగాత్మకంగా పనిచేసేటువంటి ప్రక్రియగా భావించుకోవచ్చు, నడిచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనతోటి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఎలా ఉంది, ఎంతవరకు వచ్చిందంటారు? అలాగే కొత్త సంవత్సరంలో మరింత అద్భుతమైన అడుగులు పడేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏమండి? చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇది ఉత్తరాంధ్ర ప్రధానికానికి ఒక అద్భుతమైన కళండి. ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అద్భుతంగా ఉత్తరాంధ్ర పట్ల ఒక కనెక్టివిటీ పెంచడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచనతో రావడం, వెంటనే కొత్త సంవత్సరం రేపు జూన్ 4న రేపు రాబోయే వచ్చే నెల కొత్త సంవత్సరంలో 4వ తారీఖున రాబోయే తొలి ఫ్లైట్ కూడా రాబోతుంది. ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఢిల్లీ నుంచి కూడా ఇటు తిరిగి రిటర్న్ ఢిల్లీ వెళ్తుంది. ఇది ప్రయోగాత్మకంగా అంటే టెస్టింగ్ విమానం మనం సర్వీస్ అంటాం. గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నేను దాంట్లో ప్రయాణం చేయబోతున్నాం.
చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ రోజు ప్రస్తుత గవర్నర్ గారు, గోవా గవర్నర్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండగా ఆయన సమక్షంలో ఆ రోజు శంకుస్థాపన జరిగితే, మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర చెందిన మరొక రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఆ విమానయాన శాఖ మంత్రిగా ఉండి వారి సమక్షంలో ప్రారంభించే సందర్భం కూడా ఉత్తరాంధ్రకి మంచి అవకాశం వచ్చింది. ఆ కన్స్ట్రక్షన్ కూడా జిఎంఆర్ గారు వారు కూడా రాజాం ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి రావడం అనేది ఒక మంచి ఈవెంట్ కార్యక్రమం. సో ఈరోజు అభివృద్ధి అనేది చేసి చూపించే నాయకత్వాన్ని మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది కొద్ది రోజుల్లోనే ఇమ్మీడియట్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి అధికారులతో సమీక్ష సమావేశం పెట్టి, యాజమాన్య సమీక్ష సమావేశం పెట్టి ఇమ్మీడియట్గా 26 వారు డిసెంబర్ ఇస్తే డిసెంబర్ కాదు జూన్కి జరగాలనేది వారు కాన్సెప్ట్ పెట్టారు. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు మన యాక్టివిటీస్ నడుస్తున్నాయి. రేపు 4వ తారీఖున అధికారికంగా మనం జనవరి నెల నెక్స్ట్ రాబోతుంది. జూన్కి మాత్రం ఫుల్ టైమ్గా మన యాక్టివిటీస్ నడబోతుంది. చాలా సంతోషకరమైన విషయం ఇది. దీనివల్ల ఏంటంటే విశాఖ నగరం, విజయనగరం, ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం ఈ ఉమ్మడి పాత జిల్లాల్లో అభివృద్ధికి నాంది అవబోతుంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం తో పాటు విశాఖ నగరం కూడా కనెక్టివిటీ పెరగడం వల్ల అంతా కలిసి ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ అట్లాగే హైదరాబాద్ ఇప్పుడంతా ఒక యూనిట్ అయిందో రేపు జంట నగరాలు అవబోతున్నాయి అనేది ఒక ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇటు విజయనగరం అవ్వచ్చు, లేకపోతే విశాఖ నగరం అవ్వచ్చు, ఈ రెండు కూడా కలుస్తున్నాయి. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూసి రేపు భవిష్యత్తులో ప్రజలు ఏదైతే ఆశించారో చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధికి నాంది అవుతుంది, వారు మాకు ఉద్యోగ అవకాశాలు మా పిల్లలకు కానీ, లేకపోతే సంపద సృష్టించే విషయంలో కానీ, లేకపోతే మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో పాటు ఐటీ మనకి ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు యువనాయక నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రలో ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ వస్తున్నాయి కనుక దీనికి కూడా అనుసంధానంగా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా ఆనందం అనిపిస్తుందండి. జనవరి 4వ తారీఖు ప్రయోగాత్మకమైనటువంటి ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి, అంటే ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం చేస్తుంది. భోగాపురం విమానాశ్రయంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా భావించుకోవచ్చని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిట అప్పలనాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన దీర్ఘకాలిక వృద్ధి కోసం భారీ సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2026-27 బడ్జెట్ కోసం అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలు, పలు రంగాల నిపుణులతో ప్రధాని భేటీ అయ్యారు. 2047 విజన్కు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ రూపకల్పన ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచ శ్రామిక శక్తికి, అంతర్జాతీయ మార్కెట్లకు భారత్ కీలక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు, విధానాలు రూపొందించాలని నిర్దేశించారు. వికసిత భారత్ 2047 ప్రభుత్వ విధానం నుంచి ప్రజల ఆకాంక్షగా మారిందని చెప్పారు. తయారీ, సేవా రంగంలో ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను ప్రధానికి తెలియజేశారు. 2025లో చేపట్టిన సంస్కరణలు పలు రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని అభిప్రాయపడ్డారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఇక ముందు కొనసాగుతుందని తెలిపారు. రైల్ వన్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ ఆఫర్ ప్రకటించింది. రైల్ వన్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడ్లో కొనుగోలు చేసినా 3% డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS-కు రైల్వే శాఖ సూచించింది. ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రైల్ వన్ యాప్లో వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్ బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్రిజర్వ్డ్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, ట్రైన్ లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్కచోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే రైల్ వన్ యాప్ను తీసుకొచ్చింది.
వచ్చే ఏడాదిలో భారత్ పాకిస్తాన్ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అంచనా వేసింది. ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కశ్మీర్లోని ఉగ్రవాద అంశంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాక్ యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్వల్పకాలిక యుద్ధం చేసిన భారత్, పాకిస్తాన్ 2026లోనూ పోరుకు దిగే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఇరు దేశాల మధ్య మరోసారి స్వల్పకాలిక యుద్ధం జరిగే ప్రమాదం ఉందని అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సిఎఫ్ఆర్ అంచనా వేసింది. 2026లో గమనించాల్సిన ఘర్షణలు పేరుతో అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులు చేసిన సర్వేను సిఎఫ్ఆర్ విడుదల చేసింది. ఈ సర్వేలో భారత్, పాకిస్తాన్ ఘర్షణలను ఉటంకిస్తూ ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అందుకు మితమైన అవకాశాలున్నాయని వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతోన్న ఉగ్రవాదంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ఘర్షణలు అమెరికా ప్రయోజనాలపై మితమైన ప్రభావాన్ని చూపిస్తాయని సిఎఫ్ఆర్ అంచనా వేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఏడాది మేలో పాక్లో ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా భారత్ భీకర దాడులు చేసింది. దీంతో కంగుతిన్న పాక్ సరిహద్దుల వెంబడి డ్రోన్లు, క్షిపణులతో భారత భూభాగాలపై దాడులు చేసింది. అయితే వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్ సైన్యానికి బుద్ధి చెప్పాయి. ప్రతిస్పందనగా పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడంతో పాక్కు భారీగా నష్టం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు ఇరు దేశాల మధ్య మినీ యుద్ధం జరిగింది. భారత్ దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. పాక్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ వారి నాయకత్వం నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చాయి. పాక్ వక్రబుద్ధి గురించి తెలిసే సరిహద్దుల వెంబడి భారత్ మరింత అప్రమత్తంగా ఉంటోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో బలగాలు, నిఘా వర్గాలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్, పాక్లు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇరు దేశాలు రక్షణ పరికరాల కొనుగోలును వేగవంతం చేశాయి. ఇటీవల 79,000 కోట్ల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు భారత డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ డిఏసి పచ్చజెండా ఊపింది. ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ ఎల్పీడీ, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోలు ALWT, 30mm నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, నాగ్ క్షిపణి వ్యవస్థ, టార్పిడోలు. అటు ఆపరేషన్ సింధూర్తో పాక్ రక్షణ రంగం డొల్లతనం బయటపడింది. ఆ లోపాలను పూడ్చుకునేందుకు కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి తుర్కీయే, చైనాలతో పాక్ డీల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు మరో పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్తోనూ పాక్ యుద్ధానికి దిగే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అంచనా వేసింది. ఇరు దేశాల మధ్య కూడా ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాదిలో సరిహద్దుల వెంబడి పాక్, ఆఫ్ఘన్లు దాడులు, ప్రతిదాడులకు దిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ పురస్కారాన్ని ట్రంప్నకు అందచేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా నెతన్యాహు ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో రిసార్టులో ట్రంప్తో భేటీ అయ్యారు. గాజా శాంతి ప్రణాళిక 2వ దశ, హమాస్ నిరాయుధీకరణ సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ట్రంప్నకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ను అందిస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యూదుల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ట్రంప్ను ఈ అవార్డుతో గౌరవించనున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ తనకు అవార్డును ప్రకటించడం ఊహించని గౌరవమని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశీ నేతలెవరికీ ఇజ్రాయెల్ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించలేదు. జర్మనీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్ కిర్చెన్ నగరంలోని బ్యాంకులోకి చొరబడిన దుండగులు 3,200 సేఫ్టీ డిపాజిట్లను పగలగొట్టారు. వాటిలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించారు. వీటి విలువ 30 బిలియన్ యూరోలు, అంటే సుమారు 316 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఈ భారీ దోపిడీలో అనేక మంది దుండగులు పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ గ్యారేజీ నుంచి ప్రవేశించి ఖజానా ఉన్న గది గోడకు భారీ రంధ్రం చేశారు. అనంతరం లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనాన్ని జర్మన్ నేర చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్నారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో వందలాది మంది కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సరైన సమాచారం లేకపోవడంతో బ్యాంకుల లోపలికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి విక్టర్ హీరో వెంకటేష్ కలిసి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమాలోని పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి విద్యార్థుల కేరింతల మధ్య ఆవిష్కరించారు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన అల్లరి డాన్స్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మన గోల్స్ని, మన పాత్స్ని, మన డ్రీమ్స్ని కూడా చూపిస్తుంది. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సో ఎడ్యుకేషన్తో పాటు ఫైండ్ యువర్ టాలెంట్ అండ్ గో ఫర్ ఇట్. అండ్ లైఫ్ ఏది మనకి ఎదురిచ్చివ్వదు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది బాధలోంచి సంతోషమైనా, ఓటమిలోంచి గెలిపోయినా. ఇది నా 9th ఫిలిం, వెరీ స్పెషల్ ఫిలిం. స్కూల్ డేస్లో ఆయన పాటలకు డ్యాన్స్ చేసేవాడిని, ఆయన డైలాగులు చెప్తుండేవాడిని. సో అలాంటి హీరోతో డైరెక్ట్ చేయటం, అది నాకు ఇష్టమైన ఒక జోనర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ముందుకు తీసుకురావడం చాలా ఎక్సైటింగ్ ఉంది. జనవరి 12 మెగాస్టార్ చిరంజీవి గారిని మీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. డెఫినెట్గా ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అవుతుందని నమ్మాం. అండ్ ఈ వైబ్ చూస్తున్నాం అని అనిపిస్తుంది. సో నా ఈ సినిమా అనే జర్నీలో నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసిన కారణం మాత్రం మా డైరెక్టర్ అనిల్ గారే. ఐ విల్ బీ ఆల్వేస్ రెస్పెక్ట్ టు హిమ్ ఇన్ దట్. అందరం థియేటర్స్లో కలుద్దాం అండ్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ.